ఒక కియా, ఒక క్రేటా, ఒక డిజైర్ 3 కలిసి అలా అరకు టూర్ వెళ్తున్నాం. ముందు కియా, ఇది హుండై కారు, ఇది మారుతి కారు. సెకండ్ వన్. ఎయిర్‌పిన్ 3 పడిపోయిందంట. 3 కనిపించలేదు. మంకీస్. హలో, హాయ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కోతలు చూసారా? ఇది చూడండి, కోతలు అడుగుతున్నా వాళ్ళు ఎగ్గొట్టమని. బాయ్, ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు అలా పైనుంచి, మై గాడ్, ఏది అక్కడి నుంచి వెళ్తుంది, గుహల్లో నుంచి వస్తుంది ట్రైన్. వెళ్ళకపోతే ఉంటుంది. అది గూడ్స్ కదా, సేమ్ మామూలుగా జర్నీ. అదే ట్రైన్ బొర్రా కేవ్స్లోంచి కూడా వెళ్ళిద్ది కదా. కేవ్స్ పైనుండి. ఓకే, డ్రైవింగ్ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే డ్రైవ్ చేయాలి ఈ ఘాటీలో కదా. అంటే కొంచెం స్లో అవుతుంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. తక్కువ బాగా తేడాలు ఉంటాయి. దాన్ని ఎడిట్ చేసి అగ్గి తెస్తుంది లేదా. వెరీ గుడ్. చింపు. అరే అక్క పేరు డింపు అంటే చింపు అంటే వేరే తీయాల్సింటే వెయిట్. వాటి భయం వాడికి. అదొక అమ్మాయి వెళ్తుంది. వాళ్ళల్లో మాత్రం ఆడపడుచు కూతురు మాత్రం అస్సలు భయపడలేదండి. ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. చూసారా ఎలా వెళ్తున్నారు. కొంచెంమంది ఇంకా వేరే వాళ్ళు మాత్రం వెళ్దాం వద్దా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ వరకు కూడా టెన్షన్ పడుతూనే భయపడుతూ ఎక్కారన్నమాట.
అలా ఇంకా అక్కడ అయిపోయిన తర్వాతకి భోజనం చేద్దాం వెళ్తాను. ఇక్కడ బ్యాంబో బిర్యానీ ఫేమస్ అండి. కాకపోతే ఆ క్రౌడ్కి మాకు బ్యాంబో బిర్యానీ దొరకలేదు. మేము ముందు నుంచి అనుకున్నది బ్యాంబో బిర్యానీ తిందాం అని. అంటే అంతకుముందు మా మరిది వాళ్ళు వచ్చి తిన్నారంటే చాలా బాగుందంట. బ్యాంబో బిర్యానీ ట్రై చేయండి అన్నారు. ఎవరు చూసినా కూడా తిందామని ఆశపడ్డ రోజు బిర్యానీ దొరకలేదు మాకు. కాకపోతే ఇంకా మేము బ్యాంబో చికెన్ తీసుకున్నాము. అంత క్రౌడ్ మీద సూపర్ అని చెప్పలేను కానీ సోగా ఉందన్నమాట. అంటే క్రౌడ్ ఎక్కువ మాత్రం వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు గిరాకీ ఆర్డర్ చేసుకుంటారు కదా, ఎలా ఉన్నా తినేస్తున్నారు, జనాలు ఎగబడిపోతున్నారు. అలాంటప్పుడు ఇక వాళ్ళు ఎలా ఇచ్చినా మనం తినాలి. మన వాడికి కంగారు పెట్టినందుకు వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు ఇచ్చేస్తారు అన్నమాట. అలా కేజీ చికెన్ తీసుకున్నాము. ఆ కేజీ చికెన్ వచ్చేసి 200 600 ఆ బ్యాంబో చికెన్ చాలా కాస్ట్ అనిపించింది. అంటే జనాలను చూస్తుంటే రేపు ఎలా ఉన్నాయంటే రేట్లు భయంకరంగా ఉన్నాయి. రేట్లు అయితే తినేవాళ్ళు కూడా అలాగే తింటున్నట్లేండి. మనం ఆలోచిస్తాం కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళము, అమ్మో ఇంత రేటా, అమ్మో పెట్టగలుగుతామా లేదా అని చెప్పేసి. కాకపోతే తప్పలేదు. ఇక అంతగా చెప్పేసి అందరం కలిసి ఒక కేజీ చికెన్ తీసుకొని మేమే కనిపిస్తున్నాం కదా అక్కడ. ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నాం అందులో. ఇంకా అవతల ఒక బ్యాక్ కెమెరా ఒక 4 మెంబర్సే ఉన్నారు. ఇట్లా మొత్తం 12 మెంబర్స్ తలా ఒక 4 ముక్కలు తీసేసుకొని తినేసేసి కొంచెం వాటర్ తాగేసేసి పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ చీకులు అనమాట. మా సార్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసర్ మాత్రం అస్సలు ఒక ఫుడ్ విషయంలో అసలుకి ఏది కావాలంటే జర్నీలో మేము తినడానికి మేము ఇష్టపడే మాత్రం ఫుడ్. అప్పటికే బోర్డర్ ఖర్చు అయిపోయిందని మేము ఆలోచిస్తూ ఉంటున్నమాట. ఇలా కొంచెం అంటే మార్నింగ్ అందరూ ఇడ్లీ తినేసి వచ్చాం. అంటే తిన్న ఒక ఇడ్లీ మా అరుపులు, మా కేకలు, మా నడకకే సరిపోయింది. అస్సలు కామ్గా లేవట్లకి అంత ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇంకా అలా చీకులు అందరూ ఎంజాయ్ చేసాం. అంటే బ్యాంబో చికెన్ ఎంజాయ్ చేసాం. బ్యాంబో చికెన్ తినేసి పక్క కౌంటర్కి వచ్చేసరికి మా సారు చీకులు తీసుకొచ్చేసారు. చీకులు తినేసి అలా నడుచుకుంటూ మళ్ళీ బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. బొర్రా కేవ్స్లోకి వెళ్ళాలంటే ఉంటుందండి, మామూలుగా ఉంటుంది. చాలా ఓపుకున్న వాళ్ళే వెళ్ళాలి. ఇప్పుడు చూసి ఇక్కడ చూసారు చీకలు అలా కడుతున్నారు. ఇంతమంది విసనకర్ర వేసి ఊపేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్లు పడుతున్నారు కొత్తగా. ఏంటో ట్రెండ్ అయిపోతుందండి. జనరేషన్ మారుతూ ఉంటుంటే ఒక్కొక్క రకంగా తయారవుతుంది. ఇక్కడ నుంచి బొర్రాలోకి ఎలా వెళ్ళాము ఏంటని నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.